గోపి గారు మీకేమనిపించింది మద్యం స్కామ్లో మొన్న ఈ ముగ్గురికి బెయిల్ ఇచ్చిన నేపథ్యంలో చేసిన వ్యాఖ్యల గురించి మీరు చదివే ఉంటారు కదా, వాటి మీద మీ కామెంట్ ఏమిటి? మరి ఇప్పటికైనా పోలీసులు సర్దుబాటు చేసుకోకుండా యథాతథంగా అట్లాగే ఇచ్చేసి కోర్టు వారి అక్షంతలు వేయించుకున్నారు ఎందుకు? ఇప్పుడు మద్యం స్కామ్ అనేది పైనుంచి ఒత్తిడి వల్ల వచ్చిందే ఇది. ఇప్పుడు గత ప్రభుత్వ హయాంలో, జగన్మోహన్ రెడ్డి హయాంలో మద్యం వ్యాపారం చేసింది ప్రభుత్వమే చేసింది. ప్రైవేట్ వాళ్ళు ఎక్కడ చేయలే. ప్రభుత్వ షాపులు ఉన్నాయి, ప్రభుత్వ షాపుల్లోనే మద్యం విక్రయించారు. దీనిలో ప్రభుత్వ అధికారులు ఎంతమంది, మొత్తం రాష్ట్రం అంతా అధికారులు, ఎక్సైజ్ అధికారులు అందరూ కూడా స్కామ్ లో భాగం అయ్యారా? ఎలా ఏం చెప్తారు? సో ఇది ఏంటంటే ప్రేరేపితమైనటువంటి ఒక కుట్రపూరితంగా చేసిన కేసు. అది ఇందులో అనుమానం లేదు. ఇది కోర్టులో నిలిచేది కూడా కాదు. వీళ్ళు కేసులు పెట్టుకొని అరెస్టులు చేసి జైలుకి పంపించి సంకలు గుద్దుకోవడమే తప్ప కోర్టులో నిలవదు. ఎందుకంటే కోర్టులు కూడా స్పష్టంగా చాలా ప్రశ్నలు లేవనెత్తుతున్నాయి. సో దీన్ని బట్టి మనకు అర్థమయ్యేది ఏంటంటే ఇది ప్రేరేపితమైన స్కాము, ఇది సృష్టించబడిన స్కాము. అధికారులు ప్రభుత్వం పెద్దలు ఒత్తిడితోటి చేస్తున్నారు. అందువల్ల ఇది నిలబడేది కాదు, నిలబడదు కూడా. నిన్న బెయిల్పై విడుదలకు కూడా చాలా డ్రామా నడిపారు పోలీసు అధికారులు. ఎందుకు అట్లా చేస్తున్నారు అంటే పైనుంచి ఒత్తిడి ఉంది, పెద్దల నుంచి ఒత్తిడి ఉంది. వెళ్ళనివ్వకండి, ఈ కేసు ఎలాగో నిలిచేది కాదు, జైల్లో బెయిల్ రాకుండా జైల్లో ఉంచేద్దాం కొంతకాలం అని. ఇది ఒక కక్ష సాధింపు వ్యవహారం లాగా స్పష్టంగా కనిపిస్తుంది. ప్రజలు కూడా చూస్తున్నారు, ప్రజలకు అర్థమవుతుంది అది కూడా. ఎందుకంటే ప్రభుత్వ మద్యం షాపుల్లో అమ్మిన మద్యానికి స్కామ్ ఏంట్లా ఉంటుందండి, అది కదా స్పష్టంగా చెప్పాలి. సో ఈ వ్యవహారాలన్నీ కూడా ఒక పద్ధతి ప్రకారం, రెడ్ బుక్ ప్రకారం నడుస్తున్నాయి అంతే. నిన్న అడ్డుకోవటం ఎందుకు? వాళ్ళకి కోర్టు ఆర్డర్ ఇచ్చింది, బెయిల్ ఇచ్చింది. బెయిల్ ఇచ్చిన సందర్భంగా కొన్ని ఆసక్తికరమైన వ్యాఖ్యలు చేసింది. దానికి సమాధానం అంతకుముందు అడిగినట్టుకే సమాధానం ఇవ్వలేదు. ఇప్పుడు మళ్ళీ నిన్న కూడా ఇచ్చింది. అయినప్పుడు కూడా వాళ్ళకి బెయిల్ రాకుండా, బెయిల్ వచ్చినా కూడా జైలుకి ఆపడం, ఈనాడు లాంటి వాళ్ళు అరాచకం చేశారని అంటారు. చేసింది ఎవరు? అరాచకం చేసినట్లు పోలీసు కదా అప్రతిష్ట పాలవుతుంది. ఇట్లాంటి పోలీసు కానండి, జైలు శాఖ కానండి, వాళ్ళు కదా లోపాలు. లాయర్లు నిరసన చెప్పడం ఎప్పుడైనా చూసామా పోలీసు అది జైలు ముందు? అలా ఎప్పుడు లేదండి. అంటే ఒకటి వీళ్ళు ఏంటంటే బెయిల్ ఇచ్చినా కూడా లోపల పెట్టాలి, లోపలే ఉంచాలి, బయటికి రానివ్వకూడదు అనేటువంటి అభిప్రాయంతో ప్రభుత్వంలోని పెద్దలు ఉన్నట్టుగా కనిపిస్తోంది. దానికి అనుగుణంగానే పోలీస్ శాఖ కానీ, జైళ్ల శాఖ అధికారులు కానీ ప్రవర్తిస్తున్నారు. అందుకే అట్లా అందుకే లాయర్లు కూడా నిరసన వ్యక్తం చేసేయాల్సిన పరిస్థితి వచ్చింది. అంటే ఎంత అంటే రూల్స్ అతిక్రమించి కోర్టు అడిగే ప్రశ్నలకి వీళ్ళ దగ్గర సమాధానాలు లేవండి. ఎక్కడ కూడా ఇదే కేసులో కూడాను కోర్టు అడుగుతుంటే ప్రశ్నలకి వీళ్ళు సమాధానాలు చెప్పడం లేదు, దాట వేస్తున్నారు. దాట వేసి విడుదలలో బెయిల్ వచ్చినా విడుదలలో జాప్యం చేస్తున్నారు, కొత్త పేర్లు తీసుకొస్తున్నారు, వాళ్ళ మీద కేసులు పెడుతున్నారు, అలా కొనసాగిస్తూ పోతున్నారు తప్ప దీంట్లో నిలబడేటువంటి కేసులు అయితే ఇవేవి కావు. దీంట్లో నిజం కూడా లేదు. వాస్తవానికి ఆ స్కామ్ జరిగిందని చెప్పడానికి వీళ్ళ దగ్గర ఆధారాలు లేవు. అవి ఉంటే కోర్టుకు సబ్మిట్ చేసి ఉండేవాళ్ళు. అది చేయకపోవడం వల్లే కోర్టు ఇన్నిసార్లు ప్రశ్నలు వేస్తుంది. రైట్, మీరేమంటారు? ఈ కోర్టు చేసిన వ్యాఖ్యలు చాలా గమ్మత్తుగా ఉన్నాయి. 3,500 కోట్లు అన్నారు, 40 కోట్లే ఆధారాలు చూపించినట్టుగా అదే మీరు బేసిస్ పెట్టారు. ఈ కోర్టు వ్యాఖ్యలు ప్రభుత్వానికి కానీ పోలీసు వ్యవస్థకు కానీ అవి ప్రశ్న సరళ బాణాలు కాదా సార్? వాళ్ళు అసలు దాన్ని పట్టించుకుంటేనగా. మీరు ఇందాక కేతిరెడ్డి పెద్దారెడ్డి గారి విషయం వస్తే సుప్రీంకోర్టు చెప్పినా కూడా మళ్ళీ ఇప్పుడు వాళ్ళు వెనక్కి వెళ్ళిపోమంటున్నారు ఇక్కడ నుంచి. అంటే వాళ్ళు అసలు ఇక్కడ మీరు అన్నట్టు కోర్టు, సుప్రీంకోర్టునే వాళ్ళు లెక్క చేయట్లేదు. ఎక్కడ ఉన్న ప్రభుత్వం మీరు అన్నట్టు ఏసీబీ కోర్టుని లెక్క చేస్తారు. సో ఏసీబీ కోర్టు వ్యాఖ్యలు చేస్తే దున్నపోతు మీద వర్షం అంటాం కదా, ఆ సామెత తప్ప వాళ్ళకి ఏమి అధికారులకు కానీ ఎవరికి నిమ్మక నీరెత్తున్నట్టు వాళ్ళ పరువు పోతుంది కదా. ఇప్పుడు మీరు చదివే ఉంటారు కదా, దీనికి సంబంధించిన దాంట్లోనే 12 అట్టపెట్టులో 11 కోట్లు అనే విషయంలో ఏసీబీ కోర్టులో అధికారులను అడిగితే స్లిప్ చూపించమన్నారు. మీరు డిపాజిట్ చేశారనంటే చేసేసామని చెప్పారు. అదేంటి మేము వీడియోగ్రఫీ చేసినా కదా డిపాజిట్ చేయాలని అంటే లేదు అంటే సరే స్లిప్ చూపించినప్పుడు శ్రీనివాసరావు మంగళగిరి లాయర్ అన్నారు అసలు అట్లా కోర్టులో సమర్పించాలి కానీ బ్యాంకుకి తీసుకెళ్ళకూడదు. డబ్బులు కోర్టుకు తీసుకొని రావాలి సార్. అసలు ఏ డాక్యుమెంట్ ఎవిడెన్స్ మీకు ఎక్కడ ఏం దొరికిందో దాన్ని కోర్టులో ప్రొడ్యూస్ చేయాలి. అప్పుడు కోర్టు మీరు బ్యాంకుకి సబ్మిట్ చేస్తారా లేదంటే ఎక్కడ పెట్టాలి ఏ బ్యాంక్ అనేది కోర్టు చెబుతుంది. కానీ వాళ్ళు తీసుకెళ్ళామని చెప్పారు. సరే స్లిప్ అడిగారు,
స్లిప్ అడిగితే ఏసీబీ కోర్టు నుంచి వెళ్ళిపోయారు అధికారులు. వెళ్ళిపోయిన ఎల్లుండి తీసుకొని వస్తామని చెప్పారు. అంటే అక్కడే వాళ్ళు అడ్డంగా దొరికిపోయారని. రెండు పెట్టింది తప్పుడు కేసు అంటానికి క్లియర్ ఎవిడెన్స్ ఏంటి? ఎవరో వై వెంకటేశ్వర శ్రీనివాస్ రిజిస్టర్ పోస్ట్ చేయటం ఏంటి? మన ఈవీఎంలో ముఖేష్ కుమార్ మీద 9 రోజుల్లో అంతర్గత విచారణకు ఆదేశించి వాళ్ళు ఎఫ్ఐఆర్ కట్టడం ఏంటి? దాంట్లో గుర్తు తెలియని వ్యక్తులను ఎట్లా పెడతారండి ఎఫ్ఐఆర్లో? అంటే వీళ్ళు ఎవరిని టార్గెట్ చేయాలన్నప్పుడు వాళ్ళని పెడుతున్నారండి. ఓ రోజు సద్దల భార్గవ్ అంటారు, ఓ రోజు ఏమో అనిల్ రెడ్డి అంటారు, ఇప్పుడు ఈ రోజు ఇంకో 4 పేర్లు రాస్తారు. సో వాళ్ళు ఎవరిని టార్గెట్ చేయాలనుకుంటే వాళ్ళని, అంటే ఎవరు గట్టిగా మాట్లాడుతున్నారు అనుకుంటే వైసీపీలో వాళ్ళందరినీ ఇప్పుడు దానికి సంబంధించి ఒక ఎవిడెన్స్ లేదు. ఎంత దారుణం అంటే మన సద్దల భార్గవ్ పేరు రాసినప్పుడు ఆ కంపెనీకి వాళ్ళు బ్యాంక్ అకౌంటే లేదు. బ్యాంక్ అకౌంట్ వాళ్ళు రిజిస్టర్ చేసుకున్నారు, కంపెనీ చేద్దాం అనుకున్నారు వ్యాపారం. సో ఆయన ఇంకా దానికి సంబంధించి స్టార్ట్ చేయాల, కానీ ముడుపులు అదేంటి బ్లాక్ మనీని వైట్ లోకి మార్చేశారని రాశారు. బ్యాంక్ అకౌంట్ లేకుండా అట్టి మారుతారండి. అసంపూర్ణ ఛార్జ్ షీట్ వేసి చాలా ఇవి కోర్టు చేసిన వ్యాఖ్యలు డిఫాల్ట్ బెయిల్ రాకుండా ఉండేందుకు అసంపూర్ణ ఛార్జ్ షీట్ దాఖలు చేయడం రాజ్యాంగ విరుద్ధం. ఈ రాజ్యాంగ విరుద్ధం పనిచేసింది ఎవరు? ఏపీ పోలీసులే కదా. అట్లాగే డిఫాల్ట్ బెయిల్ అన్నది ప్రాథమిక హక్కే కాకుండా చట్టబద్ధమైన హక్కు అని సుప్రీంకోర్టు చెప్పింది. సంపూర్ణ ఛార్జ్ షీట్ లేకుండా 60 లేదా 90 రోజులకు మించి రిమాండ్ పొడిగించడానికి వీల్లేదు. అయినప్పుడు కూడా వీళ్ళు 90 రోజులు దాటిపోయింది వాళ్ళది. అట్లాగే ప్రతి నిందితునికి వేరువేరుగా ఛార్జ్ షీట్ దాఖలు చేసి బెయిల్ను అడ్డుకోవడం రాజ్యాంగ విరుద్ధం. సో ఈ సిట్ దాఖలు చేసిన ఛార్జ్ షీటు అనుబంధ ఛార్జ్ షీట్లో 21 లోపాలు గుర్తించి సవరించాలని కోరాం. ఛార్జ్ షీట్ అమలు, పెన్ డ్రైవ్ రూపంలో డాక్యుమెంట్ లిస్టు ఇవ్వడం మినహా మేము అడిగిన లోపాలను సరిదిద్దలేదని గౌరవ కోర్టు వారు చెబుతున్నారు. మరి అట్లాగే నేరాన్ని పరిగణలో తీసుకోకుండా నిందితుల రిమాండ్ పొడిగించడం సాధ్యం కాదు. ఏసీబీ కోర్టు స్పష్టీకరణ. దీన్ని బట్టి అర్థమవుతుంది కదా. ఇప్పుడు మళ్ళీ మొన్న మీరు చెప్పిన పాయింట్స్తో పాటు ఏదైతే వాసుదేవరెడ్డి సత్యప్రసాద్ని ఏదైతే మీరు వాళ్ళని అప్రూవర్గా మార్చాలని, మెయిన్ వాళ్ళే కదా కీలకం అన్నప్పుడు వాళ్ళని మీరు ఎట్లా అప్రూవర్గా మార్చాలని చూస్తా ఉన్నారని చెప్పి కూడా ఏసీబీ కోర్టు విజయసాయి రెడ్డి గారిని మార్చలేదు, అప్రూవర్గా ఇంకా మార్చలేదు. సో ఎట్లా చేస్తారని చెప్పారో ఆ 2 ఛార్జ్ షీట్లు వేశారు కదా సార్. 2 ఛార్జ్ షీట్లు తప్పులు తడగ్గానే ఉన్నాయి. దీంట్లో మీరు ఎక్కడ ఎవిడెన్స్ చూపించలేదు. ఏదో టార్గెట్గానే ఏదో ఛార్జ్ షీట్లు వేసినట్టుగా ఉంది. బెయిల్ రాకుండా వాళ్ళకి అడ్డుకోవడానికే మీరు ఆ ఛార్జ్ షీట్లో హడావిడిగా వేసేసి, ఎందుకంటే ఛార్జ్ షీట్ అయిపోతే 90 రోజులు వచ్చేస్తుంది అని వేశారు. దానికి సంబంధించి 21 లోపాలు ఉంటే అది అడిగితే వాళ్ళు ఇప్పటికీ ఇవ్వలేదు. నిజంగా వీళ్ళ దగ్గర ఏమైనా ఆధారాలు ఉంటే కోర్టు చెప్పినాకైనా సబ్మిట్ చేయలేదంటే 21 లోపాలు ఉన్నాయి దాంట్లో ఛార్జ్ షీట్లు అంటే ఒక చిన్నది అయితే ఏమైనా అనుకోవచ్చు సార్. 21 లోపాల అన్నిటి మించి రాజ్యాంగ విరుద్ధం అని కోర్టు నుంచే అక్షంతలు ఎంచుకునే పరిస్థితి ఉంటే పోలీస్ వ్యవస్థకి ఏం ప్రతిష్ట? అయినా కూడా దేశవ్యాప్తంగా వెళ్తాయి ఇటువంటి. అయినా కూడా నిన్న హౌస్ మోషన్ పిటిషన్ అసలు తీసుకోకూడదు హైకోర్టు. ఇట్లాంటి హౌస్ మోషన్ పిటిషన్ అంత ఎమర్జెన్సీ కేసు కాదు కదా, అది తీసుకున్నట్లేరు కదా. వీళ్ళేమో కాదు సార్, జీవిత ఖైదులకేమో పెరోల్ ఇస్తారు. ఏది వీళ్ళు అధికారులుగా పనిచేసిన వాళ్ళు, ఆయన ఐఏఎస్ అధికారిగా సేవలు అందించిన ధనంజయ రెడ్డి గారు లేదా ఓఎస్డీగా ఉన్న కృష్ణమోహన్ రెడ్డి గారు, ఏదో ఏది సార్ ప్రపంచంలోనే టాప్ కంపెనీలో ఉంది విరాట్ కంపెనీ అనేటటువంటిది. దానికి డైరెక్టర్గా ఉన్న గోవిందప్ప బాలాజీ గారు, దానికి వాళ్ళందరినీ ఎంత దారుణం సార్. ఇంత ఈ విధంగా వాళ్ళకి బెయిల్ రానికుండా చేయాలని లాయర్లు వెళ్ళి అక్కడ గొడవ చేసే పరిస్థితి ఏంటి? న్యాయస్థానం ఎంత ఘాటైన వ్యాఖ్యలు చేసినా వాళ్ళ పోలీసుల పద్ధతిలో కానీ ఇక్కడ ఉన్న దర్యాప్తు సంస్థల పద్ధతిలో కానీ ఏ విధమైనటువంటి మార్పు లేదనేది స్పష్టం. రైట్.